ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవ్వడం అనేది మనం చాలా ప్రెగ్నెన్సీస్లో చూస్తామండి. న్యాచురల్ ప్రెగ్నెన్సీస్లో దీని శాతం 10-15% ఉంటే, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో దానికి డబల్ ఉంటుందన్నమాట. సో ఎందుకు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో బ్లీడింగ్ అనేది మనం ఎక్కువ చూస్తాము అని అనుకుంటే, దానికి కొన్ని కారణాలు ఉంటాయండి. ఫస్ట్‌ది ఏంటంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాము. అంటే మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత, పిండాన్ని లోపల పెట్టిన తర్వాత, పిండం అనేది అతుక్కునే టైంలో యూట్రస్‌లో లైనింగ్‌కి అతుక్కునే టైంలో అది యూట్రస్ లైనింగ్‌కి అతుక్కున్నప్పుడు కొన్ని బ్లడ్ వెసల్స్ అనేవి, రక్తనాళాలు అనేవి డెవలప్ అయ్యి, అది పెరిగే కొద్దీ కూడా ఆ రక్తనాళాలు ఒక్కోసారి కొంచెం చిట్లి అటు బ్లీడింగ్ లాగా అవ్వచ్చనమాట. సో ఈ బ్లీడింగ్ ఇంప్లాంటేషన్ అయ్యే టైంలో జరుగుతుంది కాబట్టి దాన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాము. సో యూజువల్‌గా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉండదండి. జస్ట్ మినిమల్ స్పాటింగ్ ఉంటుంది. జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ బ్రౌనిష్ ఆర్ రెడ్ కలర్ స్పాటింగ్ వస్తుందన్నమాట. సెకండ్ కారణం వచ్చేసి ఏంటంటే థ్రెటన్డ్ అబార్షన్ అంటాము. అంటే ప్రతి ప్రెగ్నెన్సీలోనూ అబార్షన్ అయ్యే రిస్క్ ఉంటుందండి. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. సో థ్రెటన్డ్ అబార్షన్ అంటే అబార్షన్ అయ్యే ప్రాసెస్ స్టార్ట్ అయింది అన్నట్టు అనమాట. సో అబార్షన్ అనేది ఫస్ట్ ఎట్లా ప్రెజెంట్ అవుతుంది, లైట్గా బ్లీడింగ్, కొంతవరకు పొత్తి కడుపులో నొప్పి, అటువంటి వాటితో ప్రెజెంట్ అవుతుంది అనమాట. సో థ్రెటన్డ్ అబార్షన్ని మనము కంప్లీట్ అబార్షన్ కాకుండా ఆపచ్చు. ఎట్లాగా, మీరు కరెక్ట్ టైంలో మీరు హాస్పిటల్కి కనుక రాగలిగితే, అంటే మీకు కొంచెం బ్లీడింగ్, బ్రైట్ రెడ్ బ్లీడింగ్లా కొంచెం అన్నా అనిపించినా సరే, వెంటనే మీరు హాస్పిటల్కి మాకు కాల్ చేసి కానీ, లేకపోతే హాస్పిటల్కి కానీ మీరు వస్తే కనుక మీకు కొన్ని ఇంజెక్షన్స్, కొన్ని ట్యాబ్లెట్స్ పెట్టి ఆ బ్లీడింగ్ అబార్షన్ అయిన దాన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. సో అన్ని టైమ్స్లో ఈ థ్రెటన్డ్ అబార్షన్ కంప్లీట్ అబార్షన్ దాకా ఉండకుండా మనం ఆపలేము. బట్ కొన్ని కేసెస్లో మాత్రం మనం ఆపగలం అనమాట. అండ్ మూడో కారణం వచ్చేసి ఏంటంటే డ్రగ్స్ సరిగ్గా తీసుకోకపోవడం అనమాట. అంటే మేము ఐవీఎఫ్లో కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాం, ప్రొగెనోవా కానీ, ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ కానీ అట్లాగా. సో ఎప్పుడైనా ఒక ట్యాబ్లెట్ ఒక గంట సేపు కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ కంప్లీట్గా ఒక డోస్ మిస్ అవ్వడము, లేకపోతే ఒక రోజంతా మిస్ అవ్వడము, అట్లాంటి వాటి వల్ల బ్లీడింగ్ అయ్యే రిస్క్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ అలాగే నాలుగో కారణం వచ్చేసి ఐవీఎఫ్లో మేము యూజువల్గా ఒక 2 ఎంబ్రియోస్ పెట్టామనుకోండి. ఒకవేళ 2 ఎంబ్రియోస్ కూడా ఇంప్లాంట్ అయితే ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే కవల పిల్లలు అంటాం. సో కవలలు కానీ అంతకంటే ఎక్కువ కానీ అయినప్పుడు మాయ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇద్దరి పిల్లల్ది సెపరేట్ ఒక మాయ ఉంటే కనుక, మాయ అనేది ఎక్కువ ఏరియాని ఆక్యుపై చేస్తుంది అనమాట గర్భసంచిలో. సో అటువంటి కండిషన్స్లో కూడా మాయ ఎక్కువ ఏరియా ఉంటుంది కాబట్టి ఆ మాయ అనేది పెరిగేటప్పుడు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కానీ, నార్మల్ ప్రెగ్నెన్సీ కానీ, ఫ్రెష్ రెడ్ కలర్లో బ్లీడింగ్ అవుతుందని తెలిస్తే వెంటనే మీరు గైనకాలజిస్ట్కి కాల్ చేయండి, లేకపోతే వెంటనే హాస్పిటల్కి సంప్రదించండి.